బీజేపీ నేత కొంపల్లి మాధవీలత గారు చాలా పెద్ద తప్పు చేసేసారంట. ఆమె పైన కేసులు కూడా నమోదు చేసేశారు. ఎంత దారుణమో చూడండి. ఆమె ఢిల్లీ ఎయిర్పోర్ట్‌లో మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్ మహిళలకు సంబంధించిన దాంట్లోకి వెళ్ళి దుర్గా సూక్తం చదువుకున్నారు. అక్కడ ఏమనుంది? మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్ ఫర్ వుమెన్. అక్కడ తన విశ్వాసాలకు అనుగుణంగా అమ్మవారిని ప్రార్థించుకోవటం అనేది తప్ప? విశ్వాణినో దుర్గదా జాతవేధః సింధుర్ననాపాతు హితాధిపర్షి. వెంటనే శోకాలు ఏడుపులు స్టార్ట్ చేసేశారు. అరే, ఇప్పటి వరకు ఇలాంటిది లేదే, ఏంటిది కొత్తగా? అది మాది కదా, అది మాకు సంబంధించింది కదా అంటే ఇన్నాళ్ళు ఎవరు అది అవలంబించలేదు. హిందువులు తమకున్నటువంటి విశ్వాసాల్ని ఇంటి వరకే మ్యాక్సిమం పెట్టుకుంటారు. గడప దాటిన తర్వాత వాళ్ళు భారతీయులుగానో లేకపోతే వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండటంలోనూ ఉంటారు తప్ప ఎక్కడ పడితే అక్కడ తమ విశ్వాసాల్ని లేకపోతే తనకున్నటువంటి ఇష్టాల్ని, ఫెయిత్ని, ప్రేయర్స్ని ప్రకటించుకోరు, డిస్టర్బ్ చేయరు. మ్యాక్సిమం ఇదే మనం హిందూయిజంలో చూస్తూ ఉంటాం. కానీ కొన్ని మతాల వారు ఏకంగా రోడ్లను కూడా ఆక్యుపై చేసి పెద్ద పెద్ద సౌండ్లతో రోజులో ఎన్నెన్నిసార్లైనా సరే ప్రార్థనల పేరిట గల్లాలు పగలగొడుతూ ఉంటారు. దాన్ని ఎప్పుడు ఎవరు ఆక్షేపించేటటువంటి సాహసము చేయలేదు. కానీ ఇక్కడ క్లియర్గా మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్ అని రాసున్న ఆ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం తప్పైపోయిందంట. వీళ్ళు రంధ్రాన్వేషణ చేసి తీసిన పాయింట్ ఏమిటి అంటే, మాధవీలత గారంట బయటికి నాయిస్ చేస్తూ ప్రే చేశారంట. ఇప్పుడు నాది హిందూ ధర్మం, నీది ఇంకొకటి, నీ పద్ధతులు నీకు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే నీకు ఒకటే పద్ధతి ఉంటుంది, మాకు అలా కాదు కదా. మాకు ఎన్నో రకాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయి, ఎన్నో శ్లోకాలు, సూక్తాలు, ఒకటా రెండా. కనుక మా విశ్వాసాలకు సంబంధించి, మా విధానాలకు సంబంధించి కేవలం ఇలాగే ఉండాలి అనే రూల్ ఉండదు. కాబట్టి అక్కడ మాధవీలత గారు ఆమె ప్రస్తుతానికి దుర్గా దీక్షలో ఉన్నారు కనుక దుర్గా సూక్తం చదువుకున్నారు. అది కూడా పెద్ద సౌండ్తో ఏం కాదే, పరిమితమైనటువంటి శబ్దంతోనే ఆవిడ ఆ సూక్తాన్ని పఠించారు. సరే, అక్కడ ఆ గదిలో మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్గా ప్రార్థనలు చేసుకుంటున్న పరిస్థితి ఉందా అంటే లేనే లేదు. ఆ మల్టీ ఫెయిత్ రూమ్ని వెయిటింగ్ హాల్గా వాడుకుంటున్నట్లుగా నాకు అనిపించింది. మీరు ఆ వీడియో చూడొచ్చు. చక్కగా నిలబడి, అక్కడే బ్యాగులు కూడా ఉన్నాయి, నిలబడి చూసుకుంటూ ఉన్నారు. అదొక విశ్రాంతి గదిలాగా ఉంది వాళ్ళకి. అక్కడ ఎవరిని కూడా మాధవీలత గారు ఇబ్బంది పెట్టినట్లుగా నాకైతే అనిపించలేదు. అయినా కూడా ఆమె మీద కేసులు నమోదు చేశారు. అసలు ట్విట్టర్లోను ఇత్యాది సోషల్ మీడియాల్లో పోస్టుల మీద పోస్టులు పెట్టేసి ఆవిడేదో తప్పు చేసింది అన్నట్లుగా, అదేదో తీవ్రవాదం అన్నట్లుగా పోర్ట్రే చేస్తున్నారు ఈ ప్రోపగండా బ్యాచ్. హిందూ ధర్మంలో మంత్రాన్ని మననం చేసుకోవడం దగ్గర నుంచి, అంటే లోపలే పఠించేటటువంటి విధానం దగ్గర నుంచి బయటికి అంటే వాచికా తపస్సు చేసేదాకా ఎన్నో రకాలైనటువంటి విధానాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా ప్రేయర్స్లో. అందులో మాధవీలత గారు వాచికా జపం చేస్తున్నారు అంతే. అక్కడ సరే, టెక్నికల్గా మాట్లాడుకున్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ వారు క్లియర్గా అది మల్టీ ఫెయిత్ ప్రేయర్ రూమ్ అనే పెట్టారు. స్పెషల్గా ఒక మతానికి సంబంధించిందని పెట్టలేదు. ఇక్కడే కాదు, చాలా వరకు కూడా ప్రేయర్ రూమ్స్ అని ఉంటాయి. అది ఎవరన్నా ప్రే చేసుకోవచ్చు. హిందువులు దాన్ని అనుసరించరు, ఆచరించరు. ఇక నుంచి అయినా సరే మాధవీలత గారు ఇచ్చినటువంటి ప్రేరణతో ప్రతి ఒక్కరూ, అన్ని మతాల వారు కూడా ఆ ప్రేయర్ రూమ్స్ని యూటిలైజ్ చేసుకోండి, ఒకరికొకరు ఇబ్బంది లేకుండా. ఒకవేళ ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఎయిర్పోర్ట్స్ వారు లేకపోతే ఎవరైతే ఇలాంటివి ఏర్పాటు చేస్తున్నారో వాళ్ళు ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రూములు పెడతారు బేస్డ్ ఆన్ ద డిమాండ్. లేదా ఎవ్వరికీ ఇకపైన ఈ ప్రేయర్ రూమ్స్ లాంటి హడావిడి లేదు, ఏర్పాట్లు ఉండవు అని చెప్పి వాళ్ళు ఒక డిసిషన్కి రావచ్చు. నీ ఫెయిత్ని ఇంటి వరకు ఉండాలి, బయటకు వచ్చి దాన్ని ప్రపంచవ్యాప్తంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తాము అంటే అది ఎంతవరకు కరెక్టు కాదు. ఏర్పాట్లు ఉన్నాయి కనుక వాడుకోవచ్చు ఎవరన్నా సరే. ఇప్పుడు చెప్పండి, బీజేపీ నేత కొంపల్లి మాధవీలత గారు తప్పు చేశారా? ఇకపై మీరు కూడా ప్రేయర్ రూమ్ కనిపిస్తే అక్కడ మీ ఫెయిత్కి తగ్గట్లుగా ప్రార్థనలు చేసుకుంటారా లేదా? కామెంట్స్ చేసి చెప్పండి. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః
अग्नेऽर्कं पारयानभ्यो अस्मान् स्वस्ति विरति दुर्गाणि विश्वा पूज्य पृथ्वी बहुलान गुर्वी भवातोकायतनयाय संयोः विश्वाणि नो दुर्गता जातवेधः सिन्धुर्ननापातुरितातिपर्षि अग्ने अत्रिवन्मनसा गृणानोऽस्माकं बोध्यविता तनूनाम् पृतनाजितपुंसकमानमुग्रमग्निगुम्भुवेम परभासधस्तात् स नः परिषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अधिदुरितात्यग्निः प्रत्नोषितमीढ्यो अध्वरेषु सनाश्च गोतानव्यश्च षष्ठी स्वाञ्चाग्ने तनुवम् पिप्रयस्व स्वभ्यम् च सौभगमायजस्व गोभिर्जुष्टमयि जोनिषिक्तन्तमेन्द्रविष्णोरनुसञ्चरेम नाकस्य पुष्णमपि संविसानो वैष्णवीम् लोक इहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्यकुमारि धीमहि तन्नो दुर्गिः प्रचोदयात्। ओम शांति शांति शांति। जय बोलो भारत माता की जय। आदित्याय नमः, अर्काय नमः, भास्कराय नमो नमः।